హలో స్టూడెంట్స్, ఈ వీక్ నుంచి మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్తో వస్తున్నాము. సో ఈ క్లాస్లో స్పెసిఫిక్గా జూలై ఫస్ట్ వీక్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ వితిన్ 20 minutes లోపలే మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ప్లీజ్ సీ ఇట్. ఫస్ట్ వచ్చేటప్పటికి డిజిటల్ ఇండియా మిషన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 10 years అవుతుంది. అండ్ 2015లో మనం ఇది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఒక్కసారి స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఇండియా పరిస్థితి చూసుకున్నట్టయితే స్టేటస్ ఇండియా వరల్డ్లోనే 3rd largest డిజిటల్ ఎకానమీ, స్పెసిఫికలీ థ్యాంక్స్ టు దిస్ డిజిటల్ ఇండియా మిషన్. అండ్ దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే మేజర్ స్టాటిస్టిక్స్ 2014లో 25 crore ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్గా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో తెలుసా? 2024లో 96 crore ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయి మనకి. సో ఈ డ్రాస్టిక్ జంప్ ఏదైతే ఉందో దీనికి రీజన్ డిజిటల్ ఇండియా అనే చెప్పొచ్చు. సో ఒక్కసారి డిజిటల్ ఇండియా గురించి చూద్దాము. డిజిటల్ ఇండియాలో మొత్తం 3 pillars ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ పిల్లర్ వచ్చేటప్పటికి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ యూటిలిటీ టు ఎవ్రీ సిటిజన్స్కి యూటిలిటీ సర్వీసెస్గా వచ్చేటటువంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కానివ్వండి, లేదా మొబైల్ ఫోన్ అండ్ బ్యాంక్ అకౌంట్. ఇదే మనం జామ్ ట్రినిటీలో కూడా చూసాము. సో అందులో ఈ బ్యాంక్ అకౌంట్స్ని కల్పించాము మనము. అట్లానే డిజిటల్ ఐడెంటిటీని ఇవ్వడము, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్, వీటిలో మనం డిజిటల్ ఐడెంటిటీ ఇస్తాము. దాంతోపాటు యాక్సెస్ టు కామన్ సర్వీస్ సెంటర్స్. సో బేసిక్గా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక యూటిలిటీగా ఇవ్వడం అనమాట. ఇది ఫస్ట్ పిల్లర్. ఓకే, సెకండ్ పిల్లర్ వచ్చేటప్పటికి ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది గవర్నెన్స్ అండ్ సర్వీసెస్లో వాడడం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే క్లౌడ్ యాక్సెసిబిలిటీ టు ఆల్, దాంతోపాటు ఎలక్ట్రానిక్ అండ్ క్యాష్లెస్ ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే యూపీఐ కానివ్వండి. సో బేసిక్గా ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక గవర్నెన్స్ మోడల్లో అండ్ సర్వీసెస్ మోడల్లో ఇవ్వడం అండ్ సెకండ్ పిల్లర్. అండ్ థర్డ్ పిల్లర్ వచ్చేటప్పటికి డిజిటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్గా డిజిటల్ లిటరసీ ఇవ్వడము, అండ్ దాంతోపాటుగా యూనివర్సల్లీ యాక్సెసిబుల్ డిజిటల్ రిసోర్సెస్ కానివ్వండి, క్లౌడ్ యాక్సెసిబిలిటీ కానివ్వండి, పోర్టబుల్ ఎంటైటిల్మెంట్స్, ఇవన్నీ మనకి డిజిటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్ కింద వస్తాయి అన్నమాట. ఈ 3 డిజిటల్ ఇండియాకి మేజర్ పిల్లర్స్గా ఉన్నాయి. అండ్ ఈ ఇయర్ దిస్ ఇస్ గోయింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే 10 years అయింది మనకి డిజిటల్ ఇండియా మిషన్ వచ్చి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి విల్మింగ్టన్ డిక్లరేషన్. రీసెంట్గా క్వాడ్ ఎట్ సీ అబ్జర్వర్ మిషన్ అనేది విల్మింగ్టన్ డిక్లరేషన్ కింద లాంచ్ చేయడం జరిగింది. క్వాడ్లో ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 countries ఉంటాయి, ఇండియా, యూఎస్ఏ, జపాన్ అండ్ ఏ కంట్రీ ఉంటుందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో ఈ క్వాడ్ మెంబర్స్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ లాంచ్ చేశారనమాట. ఎందుకని అంటే పీస్ఫుల్ ఇండో పసిఫిక్ రీజన్ కోసం అండ్ మ్యారీటైమ్ పీస్ఫుల్నెస్ కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది అండర్ విజన్ ఆఫ్ మిషన్ సాగర్. సో ఒక్కసారి విల్మింగ్టన్ డిక్లరేషన్ చూద్దాము. ఇది క్వాడ్ విల్మింగ్టన్ యూఎస్ఏలో ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రీ అండ్ ఓపెన్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ కోసం ఇది ఇచ్చారు. సో అదే టైంలో కొన్ని అదర్ ఇనిషియేటివ్స్ కూడా లాంచ్ అయినాయి. అవేంటివి? క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్, ఇది సర్వైకల్ క్యాన్సర్ యొక్క అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ కోసము. నెక్స్ట్ మైత్రి, మ్యారీటైమ్ ట్రైనింగ్ ఇన్ ఇండో పసిఫిక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పోర్ట్స్ ఫర్ ఫ్యూచర్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి పోర్ట్స్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దాంతోపాటు అండర్ సీ కేబుల్స్, వీటన్నిటి గురించి డిస్కస్ చేసినటువంటి పార్ట్నర్షిప్ ఇది, పోర్ట్స్ ఫర్ ఫ్యూచర్ పార్ట్నర్షిప్. ఓకే, నెక్స్ట్ టాపిక్ డిజాస్టర్ అలర్ట్ సిస్టమ్స్. రీసెంట్గా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చెప్పింది అంటే డిజాస్టర్ అలర్ట్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వీటి అప్గ్రేడేషన్ గురించి మాట్లాడడం జరిగిందనమాట. అదే టైంలో 2 systems గురించి వీళ్ళు బాగా మాట్లాడారు. ఒకటి సచత్, ఇంకోటి వచ్చేటప్పటికి సిబిఎస్. సో సచత్ గురించి చూసుకున్నట్టయితే సచత్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా సైక్లోన్స్ ఉన్నాయనుకోండి, ఫ్లడ్స్ ఉన్నాయనుకోండి, వెంటనే అందరికి ఒకేసారి ఆటోమేటెడ్గా ఎస్ఎంఎస్లు వస్తాయి కదా. సో అదే సచత్ సిస్టమ్. సో ఇందులో చూసుకున్నట్టయితే ఇది డెవలప్ చేసింది ఎవరు? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. అండ్ వీళ్ళు కామన్ ఎలక్ట్రిక్ ప్రోటోకాల్ని యూజ్ చేసేసుకొని ఈ సచత్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ సచత్ సిస్టమ్ 36 states యాక్టివ్గా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్స్ అనమాట. అంటే ఏంటి? ఇది కూడా సీ.డాట్ డెవలప్ చేసింది. సెల్ బ్రాడ్కాస్ట్ ఇది కూడా సీ.డాట్ డెవలప్ చేసింది. సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్స్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెంటనే మన సెల్ ఫోన్లో అలర్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి, మా ఎమర్జెన్సీ అలర్ట్స్ లాగా. సో అదే సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్స్ అనమాట. సో ఇది ఎస్ఎంఎస్ కన్నా చాలా ఫాస్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. రీసెంట్గా గవర్నమెంట్ ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి చెప్పడం జరిగింది. అండ్ దీన్ని మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కింద ఉంటుందన్నమాట. టోటల్ అవుట్లే దాదాపు 99,000 crores ఉంది. అండ్ 2 years పాటు ఈ స్కీమ్ ఉండబోతుంది ఫ్రమ్ 2025 to 2027. సో ఇక్కడ దాదాపు 3.5 crore జాబ్స్ని జనరేట్ చేయాలి అనే టార్గెట్తో దీన్ని పెట్టుకున్నారు. అండ్ 1.9 crore ఫస్ట్ టైం ఎంప్లాయీస్ని జనరేట్ చేయాలి అని చెప్పేసి. ఒక్కసారి ఈ స్కీమ్ చూద్దాము. ఈ స్కీమ్ 2 కాంపనెంట్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఫస్ట్ టైం ఎంప్లాయీస్కి వచ్చేటటువంటి ఇన్సెంటివ్స్, రెండోది ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి ఇన్సెంటివ్స్. అంటే ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయ్యే వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం ఇన్సెంటివ్ అమౌంట్ వచ్చేప్పటికి 1 month ఈపీఎఫ్ వేజ్ ఉంటుంది. అది కూడా 2 installmentsలో ఇస్తారు. ఒకటి 6 monthsలో ఇస్తారు, ఆ తర్వాత ఇంకొకటి 12 monthsలో ఇస్తారనమాట. అండ్
ఇంకొకటి ఎంప్లాయర్స్కి ఇన్సెంటివ్స్, అంటే ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళకు వచ్చేటటువంటి ఇన్సెంటివ్స్. ఇది చూసుకున్నట్టయితే మనకి అట్లీస్ట్ ఈపీఎఫ్ఓ ఉంటుంది కదా, ఈపీఎఫ్ఓ రిజిస్టర్ అయినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి కదా, సో ఆ క్రైటీరియాని బట్టి మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇద్దరికి ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి ఫస్ట్ టైం ఎంప్లాయీస్కి, రెండోది వచ్చేటప్పటికి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయర్స్కి. ఓకే, నెక్స్ట్ సైట్స్ అనేది ఒక కన్వెన్షన్. సో ఈ కన్వెన్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటికి 50 years అవుతుంది అనమాట. సో ఫర్ దట్ రీజన్ సైట్స్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ సైట్స్ చూసుకున్నట్టయితే ఇది ఒక ఇన్వాలంటరీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనమాట. సో బేసిక్గా ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఇది రెస్ట్రిక్ట్ చేస్తుంది ఒక స్పీసీస్ సర్వైవల్ కోసం, వాటి కోసం అని చెప్పేసి. సైట్స్ కింద 3 అపెండిక్స్లు ఉంటాయి, అపెండిక్స్ 1, అపెండిక్స్ 2 అండ్ అపెండిక్స్ 3. సో అపెండిక్స్ 1 చూసుకున్నట్టయితే స్పీసీస్ ఏవైతే ఎక్స్టెన్షన్కి థ్రెటన్ అవుతాయో వాటి యొక్క ట్రేడ్ని ఓన్లీ ఎక్సెంప్షన్ కేసెస్లో తప్ప ఇంకెప్పుడు పర్మిట్ చేయరనమాట. అది సైట్స్ అపెండిక్స్ 1. అపెండిక్స్ 2 తీసుకున్నట్టయితే ఇక్కడ స్పీసీస్ ఏమీ అంత థ్రెటెండ్ ఉండవు, కానీ ట్రేడ్ అనేది కొంచెం కంట్రోల్ చేయకపోతే అవి థ్రెటన్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్స్టెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేటటువంటి స్పీసెస్ని అపెండిక్స్ 2లో పెడతాం మనం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అపెండిక్స్ 3. సో అపెండిక్స్ 3లో ఏంటంటే స్పీసెస్ ఏదైనా ఒక కంట్రీ ప్రొటెక్ట్ చేస్తుంది అనుకోండి, ఆ కంట్రీ ప్రొటెక్ట్ చేస్తుంది, ఒకవేళ ఆ కంట్రీ అడిగింది అనుకోండి ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి, సో అలాంటప్పుడు ఆ స్పీసెస్ని మనం అపెండిక్స్ 3లో పెడతాం అనమాట. ఈ 3 అపెండిక్స్లో మనకి సైట్స్లో ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్టయితే సెక్రటేరియట్ వచ్చేటప్పటికి యుఎన్ఈపీ అడ్మినిస్టర్ చేస్తుంది, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవాలో ఉంటుంది అనమాట. అండ్ ఐయుసిఎన్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ని ఈ సైట్ సెక్రటేరియట్కి ప్రొవైడ్ చేస్తుంది. ఎంతమంది పార్టీస్ ఉన్నారు? 185 పార్టీస్ ఈ సైట్స్ కింద ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇది టెర్బియం. రీసెంట్గా లివర్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి ఐఏఎస్సి వాళ్ళు ఒక టెర్బియం బేస్డ్ పేపర్ సెన్సర్ని డెవలప్ చేశారు. బేసిక్గా ఏంటి అంటే లివర్ క్యాన్సర్ ఉన్నప్పుడు బీటా గ్లూకరాండేజ్ అని చెప్పేసి ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. సో ఈ బీటా గ్లూకరాండేజ్ ఎంజైమ్ ఏదైతే ఉంటుందో ఈ ఎంజైమ్ లివర్ క్యాన్సర్లో ఉన్నటువంటి పేషెంట్స్కి ఉంటుంది. సో ఇప్పుడు ఈ టెర్బియం బేస్డ్ ఈ పేపర్ సెన్సర్ ఏం చేస్తుంది అంటే లివర్ ఉంటుంది కదా, లివర్లో ఆ ఎంజైమ్ ఉందా లేదా అని డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ ఎంజైమ్ ఉందనుకోండి గ్రీన్ కలర్ గ్లోయింగ్ లైట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఆ లైట్ వల్ల మనం ఇందులో ఈ పర్సన్కి లివర్ క్యాన్సర్ ఉంది అనేది మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ చాలా ఎక్స్పెన్సివ్, దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేటుకి అండ్ చాలా ఫాస్ట్గా యాక్యురేట్ అనాలిసిస్ ఇస్తుంది ఇది. ఒక్కసారి టెర్బియం గురించి చూసుకున్నట్టయితే టెర్బియం ఒక రేర్ ఎర్త్ మెటల్, లాంథనైట్ సిరీస్కి సంబంధించింది. చూడడానికి సాఫ్ట్ అండ్ సిల్వర్ మెటీరియల్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది మనం మోనోసైట్ అండ్ బాసినసైట్ నుంచి రికవర్ చేసుకుంటాము. అండ్ ఇదే కాదు సాలిడ్ స్టేట్ డివైజెస్, బ్యాటరీస్, లైట్ బల్బ్స్ లాంటి వాటిల్లో కూడా దీన్ని వాడచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మడ్ వాల్కెనో. రీసెంట్గా టైవాన్లో ఒక మడ్ వాల్కెనో ఎరప్ట్ అయింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మడ్ వాల్కెనో అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. నార్మల్గా ఎర్త్ కింద ప్లేట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ప్లేట్స్. సో ఈ ప్లేట్స్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో కొన్నిసార్లు ఒక ప్లేట్ నుంచి ఒక ప్లేట్ కన్వర్జెంట్ మూవ్మెంట్ జరిగినప్పుడు ఒక ప్లేట్ పైకి ఇంకో ప్లేట్ కిందకి వెళ్తుంది అనమాట. సబ్డక్షన్ అంటాం దీన్నే మనము. సో ఈ సబ్డక్షన్ ఓషన్కి జరుగుతుంది, ఓషన్ కాంటినెంటల్ ప్లేట్స్కి జరుగుతుంది, కాంటినెంటల్కి జరుగుతుంది. సో ఇలాంటి కేసెస్లో వాటర్ ఎప్పుడైతే ఎక్కువగా ఉన్నప్పుడు మనకి మడ్ వాల్కెనో ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ నార్మల్ వాల్కెనోకి మడ్ వాల్కెనోకి ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకుందాం. నార్మల్ వాల్కెనో చూసుకున్నట్టయితే లావా కానీ యాష్ కానివ్వండి హార్మ్ఫుల్ ఎమిషన్స్ బయటకు వస్తూ ఉంటాయి దాంట్లో నుంచి. అదే మడ్ వాల్కెనో చూసుకున్నట్టయితే పెద్దగా గ్యాసెస్ రావు, వస్తే మీథేన్ గ్యాస్ వస్తుంది, మడ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. ఇదే మేజర్ డిఫరెన్స్ నార్మల్ వాల్కెనోకి మడ్ వాల్కెనోకి. సో ఈ మడ్ వాల్కెనో ఎక్కడ ఎరప్ట్ అయింది? టైవాన్లో ఎరప్ట్ అయింది. సో ఇది ఎక్కడ ఎక్కువగా వస్తుంది? సబ్డక్షన్ జోన్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే ఇది నాట్ ఓన్లీ న్యాచురల్ కాజెసే కాదు, మ్యాన్ మేడ్ కాజెస్ వల్ల కూడా ఈ వాల్కెనోస్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్, డ్రిల్లింగ్ ఇలాంటి వాటిలో వచ్చినప్పుడు కూడా ఆ గ్యాస్ వస్తూ ఉంటుంది. ఓకే, ఒక్కసారి నెక్స్ట్ చూద్దాము. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 60 gigawatts ఆఫ్ పవర్ సేల్ అగ్రిమెంట్స్ ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూస్లో ఉందన్నమాట. ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని 2011లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ నేషనల్ సోలార్ మిషన్ కింద దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత ఇది ఒక నవరత్న స్టేటస్ ఉన్నటువంటి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ యొక్క స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్స్కి రెన్యూబుల్ ఎనర్జీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా కూడా ఇది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ మిలన్. రీసెంట్గా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఒక డ్రగ్స్ స్కామ్ని అంటే బస్ట్ చేశారనమాట. అదే ఆపరేషన్ మిలన్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎల్ఎస్డి గురించి కానీ కీటమిన్ కానీ ఒక డగ్ రాకెట్ ఉంది, వాళ్ళే ఇంటర్నేషనల్కి ఇవన్నీ సప్లై చేస్తున్నారని చెప్పారనమాట. సో స్పెసిఫిక్గా ఒక్కసారి మనం ఆపరేషన్ మిలన్ గురించి చూసుకున్నట్టయితే ఎల్ఎస్డి బాట్స్, కీటమిన్ అండ్ దీనికి క్రిప్టో కరెన్సీస్ వాడినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఎల్ఎస్డి అంటే ఏంటి అంటే
లైసర్జిక్ యాసిడ్ డైఎథిలినమైడ్ అంటారు, అండ్ కీటమిన్. ఈ రెండు ఎక్స్ట్రీమ్గా హెల్యూసినేషన్స్ వచ్చేటటువంటి డ్రగ్స్ అనమాట. సో బ్రెయిన్లో ఎన్ఎండిఏ రిసెప్టర్స్ ఉంటాయి. ఈ ఎన్ఎండిఏ రిసెప్టర్స్ వల్ల మన బ్రెయిన్ యొక్క అటెన్షన్ స్పాన్ ఇవన్నీ పెరుగుతాయి అనమాట. కానీ ఈ ఎన్ఎండిఏని ఇవి బ్లాక్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే సో హెల్యూసినేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి డ్రగ్స్ని కొనుక్కోవడానికి టెయిల్ ఓఎస్ అని చెప్పేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా డెవలప్ చేశారు ఈ డ్రగ్ రాకెట్స్ వాళ్ళు. సో అదేంటి టెయిల్ ఓఎస్, TILS టెయిల్స్ ఓఎస్ అనేది సిస్టమ్ అనమాట. డార్క్ నెట్, క్రిప్టో కరెన్సీ ఇవన్నీ యూజ్ చేసుకొని ఈ డ్రగ్ రాకెట్ని వాళ్ళు నడుపుతున్నారు. ఓకే, నెక్స్ట్ అది ప్రాజెక్ట్ 17A. INS ఉదయగిరి ఈ ప్రాజెక్ట్ 17A కింద ఇండియన్ నేవీకి డెలివర్ చేయడం జరిగింది. ఒక్కసారి ప్రాజెక్ట్ 17A గురించి చూసుకున్నట్టయితే శివాలిక్ క్లాస్ ఆఫ్ ఫ్రిజెట్స్ని ప్రాజెక్ట్ 17A కింద మనం డెవలప్ చేస్తామన్నమాట. ఫ్రిజెట్ అంటే ఏంటి? మల్టీ రోల్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ఒక షిప్. ఇది సర్ఫేస్ కంపాటెంట్స్, దాంతోపాటు ఏరియల్ థ్రెట్స్కి ఎగనెస్ట్గా మనం దీన్ని ప్రొటెక్షన్కి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్. రీసెంట్గా USA వాషింగ్టన్లో ఈ క్వాడ్ యొక్క ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది జరిగింది. ఆల్రెడీ ఇందాక మనం చూసుకున్నాం కదా, క్వాడ్లో ఏ కంట్రీస్ ఉంటాయి? ఇండియా, USA, ఆస్ట్రేలియా అండ్ జపాన్. ఈ 4 కంట్రీస్ క్వాడ్లో ఉంటాయి. సో ఒక్కసారి క్వాడ్ ఏమంటారు? క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటారు, QSD అని చెప్పేదే క్వాడ్ అనమాట. ఇది ఒక ఇన్ఫార్మల్ ఫోరం. అయితే ఈ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది? వాషింగ్టన్లో జరిగింది. సో ఇందులో పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది కదా, దీన్ని కండెమ్ చేశారు. అండ్ దాంతో పాటుగా ఆసియన్ సెంట్రాలిటీ గురించి, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, పసిఫిక్ పీస్ గురించి, వీటన్నిటి ఇండో పసిఫిక్ పీస్ ట్రీటీస్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సీ ఫ్లడ్. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఈ సీ ఫ్లడ్ ఉంది కదా, ఈ యాప్ని రోల్అవుట్ చేసింది. ఒక్కసారి ఇండియాలో చూసుకుంటే దాదాపు 12% ఆఫ్ ద ఇండియాస్ ఏరియా ఫ్లడ్ ప్రోన్. సో ఈ సీ ఫ్లడ్ యాప్ ఏం చేస్తుంది అంటే 2 days అడ్వాన్స్లో మనకి ఫ్లడ్ ఎక్కడెక్కడ వస్తుంది అనేటటువంటి మ్యాపింగ్ ఇస్తుంది. అండ్ దాంతోపాటు 2Dగా మనం మోడలింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్లడ్ సినారియోస్ ఎట్లా ఉన్నాయి, ఫ్లడ్ సినారియోస్లో ఎలా జరుగుతుంది అనే విషయాన్ని. అండ్ ఈ ఫ్లడ్ ఇండెంటేషన్ మ్యాప్స్ కానివ్వండి, వాటర్ లెవెల్ ప్రిడిక్షన్ కానివ్వండి, ఇవన్నీ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్కి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సీ ఫ్లడ్ యాప్ దేని గురించి అంటే ఫ్లడ్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లడ్స్ యొక్క ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఎన్ని డేస్ అడ్వాన్స్గా ఇస్తుంది? మనకి 2 days అడ్వాన్స్గా ఇస్తుంది. ఇది ఎవరెవరు డెవలప్ చేశారు అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో ఎవరు డెవలప్ చేశారు? సీడాక్. సీడాక్ అంటే ఏంటి? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఇది పూణేలో ఉంటుంది అనమాట. రెండోది CWC అంటే ఏంటి? సెంటర్ వాటర్ కమిషన్. అండ్ మూడోది వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. అండ్ నాలుగోది రిమోట్ సెన్సింగ్ సెంటర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఈ నలుగురు కలిపి ఈ సీ ఫ్లడ్ అనేటటువంటి యాప్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసేది దేని కింద అంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ప్రస్తుతానికి మహానది, గోదావరి అండ్ తాపీ రివర్ బేసిన్స్ మాత్రమే కవర్ చేస్తుంది. కానీ మన టార్గెట్ ప్రకారం ఇండియాలో ఉన్నటువంటి ఆల్ మేజర్ రివర్స్ని కవర్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫినాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్. రీసెంట్గా ఏం జరిగింది అంటే RBI ఉంటుంది కదా, అన్ని బ్యాంక్స్కి ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ని మీరు అందరూ డిప్లాయ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది అనమాట. అసలు ఫస్ట్ ఫినాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ అంటే ఏంటి అనేది చూడాలి. ఇది May 2025 లాంచ్ చేశారు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ యొక్క డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ లాంచ్ చేశారనమాట. సో మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాము, ఫోన్ కాల్ వస్తుంది లేదా ఏదో OTP వస్తుంది, డబ్బులు వెళ్ళిపోతున్నాయి అందులో నుంచి, బ్యాంక్లో నుంచి. సో ఇలాంటి ఫ్రాడ్స్ అన్నిటిని కట్టడి చేయడానికి ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్. సో ఇందులో ఏంటి అంటే మనకి ఒక సెల్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళ ప్రీవియస్ డేటా వీటన్నిటిని బట్టి మీడియం అని, హై అని, వెరీ హై రిస్క్ అని చెప్పేసి ఫినాన్షియల్ ఫ్రాడ్ని క్లాసిఫై చేస్తారనమాట. సో ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్ క్లాసిఫై చేసిన తర్వాత సో ఆ ఇన్ఫర్మేషన్ బ్యాంకింగ్కి ఇస్తారు. సో దానివల్ల ఫ్రాడ్స్ అనేవి మనం కట్టడి చేసే అవకాశం ఉంటుంది. సో ఈ క్లాసిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఇది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కానివ్వండి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని దీన్ని క్లాసిఫై చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇది పరేక్. పరేక్ అంటే ఏంటి అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అని అర్థం అనమాట. సో NCERT యొక్క ఇండిపెండెంట్ కాన్స్టిట్యూంట్ కమిషన్. ఇందులో ఏంటి అంటే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ గురించి, స్టూడెంట్ అసెస్మెంట్ గురించి అండ్ స్టూడెంట్ స్టాండర్డ్స్ గురించి, అంటే స్టడీ స్టాండర్డ్స్ గురించి, వీటన్నిటి గురించి గైడ్ లైన్స్, స్టాండర్డ్స్ సెట్ చేస్తూ ఉంటారనమాట. కెపాసిటీ డెవలప్మెంట్, అచీవ్మెంట్ సర్వేస్, స్కూల్ బోర్డ్స్ ఈక్వివలెన్స్, ఇవన్నిటి గురించి పరేక్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపరేషన్ మెడ్ మ్యాక్స్. ఇది కండక్ట్ చేసింది ఎవరు అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సో ఇది ఎందుకు అంటే ఇల్లీగల్ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ గురించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా బయటకు వెళ్ళి ఒక ట్యాబ్లెట్ కొనుక్కొచ్చుకుంటాం ఏదైనా జ్వరంగా ఉంది అంటే. సో ఇలాంటి ఇల్లీగల్ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ ఉంటాయి కదా, ఈ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ని కట్టడి చేయడానికి ఈ ఆపరేషన్ మెడ్ మ్యాక్స్ తీసుకురావడం జరిగిందనమాట. ఇందులో వాళ్ళు కనుక్కుంది ఏంటి అంటే అసలు ఇంటర్నేషనల్గా ఒక డ్రగ్ సిండికేట్ ఉంది. ఈ సిండికేట్ ఇల్లీగల్గా ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ని అక్రాస్ ద కాంటినెంట్స్ పంపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇవి
క్రిప్టో కరెన్సీని యూజ్ చేసుకోవడం, డ్రాప్ షిప్పింగ్ లాంటి టెక్నిక్ యూజ్ చేసుకోవడం, ఇలాంటి ఎన్క్రిప్టెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఈ ఫార్మాస్యూటికల్ డ్రగ్ ట్రాఫికింగ్ అనేది చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మాలే మహదేశ్వర హిల్స్ వైల్డ్ లైఫ్ శాంచురీ. రీసెంట్గా ఏం జరిగిందంటే ఈ మాలే మహదేశ్వర వైల్డ్ లైఫ్ హిల్స్ శాంచురీలో దాదాపు 5 టైగర్స్ మరణించడం జరిగింది. సో అందుకని ఆ కాంటెక్స్ట్లో మనకి ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ న్యూస్లో ఉందన్నమాట. ఒక్కసారి మాలే మహదేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ చూసుకున్నట్టయితే కర్ణాటకకి సౌత్ ఈస్ట్లో ఉంటుంది. అండ్ ఇది బిలగిరి రంగనాథ స్వామి వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ దాంతోపాటు కావేరీ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ 2 వైల్డ్ లైఫ్ శాంచురీస్ మధ్య కనెక్టింగ్ లింక్గా ఉంటుందన్నమాట. అంటే ఏమంటారు దీన్ని, కనెక్టింగ్ కారిడార్ లాగా ఉంటుంది. సో ఇందులో డ్రై డెసిడ్యూస్ ప్యాచెస్ కానివ్వండి, సెమీ ఎవర్గ్రీన్ ప్యాచెస్ అండ్ దాంతోపాటు టైగర్స్ లెవర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎక్కువగా ఉండేటువంటి కమ్యూనిటీస్ వచ్చేటప్పటికి సొలిగాస్ అండ్ లింగాయత్స్. అండ్ ఈస్టర్న్ ఘాట్ అండ్ వెస్టర్న్ ఘాట్ ల్యాండ్స్కేప్లో చూసుకున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కారిడార్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి కరియాచాలి ఐలాండ్. రీసెంట్గా న్యూస్లో ఏం జరిగిందంటే ఈ కరియాచాలి ఐలాండ్ ఉంది కదా, ఈ ఐలాండ్లో 70% ఆఫ్ ద ఐలాండ్ ఇండెంటేషన్కి గురైంది. అంటే సముద్రంలో మునిగిపోయింది. ఎందుకని అంటే వాటర్ రైజ్ వల్ల, అంటే సీ సర్ఫేస్ వాటర్ రైజ్ అవ్వడం వల్ల ఈ ఐలాండ్ 70% వరకు సముద్రంలోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఒక్కసారి కరియాచాలి ఐలాండ్ న్యూస్లో ఉంది కాబట్టి దీని యొక్క లొకేషన్ చూద్దాము. ఇది వచ్చేటప్పటికి రామేశ్వరంకి కొంచెం సౌత్ సైడ్లో ఉంటుంది అండ్ దాంతోపాటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ రీజన్లో ఉంటుంది అనమాట ఈ కరియాచాలి ఐలాండ్. ఓకే, నెక్స్ట్ కొల్హాపురి చెప్పల్స్. రీసెంట్గా పరాదా బ్రాండ్ ఉంటుంది కదా, ఆ బ్రాండ్ కాంట్రవర్సీ నడుస్తుంది కొల్హాపురి చెప్పల్స్కి. ఈ కొల్హాపురి చెప్పల్స్ అనేవి ఇండియాలో GI ట్యాగ్డ్ ప్రోడక్ట్. స్పెసిఫిక్గా మహారాష్ట్రలో కొల్హాపూర్ అనేటువంటి ఏరియాలో దీన్ని తయారు చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ కొల్హాపురి చెప్పల్స్ వచ్చేప్పటికి 12th centuryలో ఉన్నట్టు నుంచి మనం ట్రేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఎంటైర్లీ వెజిటబుల్ ట్యాండ్ లెదర్ మీద వెజిటబుల్ డైస్ యూస్ చేసుకొని సో ఆ కలర్ ఆఫ్ చెప్పల్ అనేది తీసుకొస్తారనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ సస్టైనబుల్ చెప్పల్స్ అని కూడా చెప్తారు వీటిని. సో ఈ చెప్పల్స్ని ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎలాంటి అప్రూవల్స్ లేకుండా వాడుకోవడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క ఫ్యాషన్ రన్వే షోలో వాడుకోవడం జరిగింది. సో దాని యొక్క కాంట్రవర్సీ అనేది నడుస్తుంది. సో ఇప్పుడు కొల్హాపురి చెప్పల్స్కి GI ట్యాగ్ ఉందా అంటే ఎస్, వీటికి GI ట్యాగ్ అనేది ఉంది. 2019లో మనం ఈ GI ట్యాగ్ వీటికి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డోల్ ఏషియాటిక్ వైల్డ్ డాగ్ అంటారనమాట. సో ఇది రీసెంట్గా అస్సాం కాజీరంగా ల్యాండ్స్కేప్లో ఎక్స్టెంట్ అయింది అనుకున్నాము, కానీ మనకి రీసెంట్గా ఈ డోల్ అనేది ఏదైతే ఉందో అది మనకి కాజీరంగాలో కనిపించడం జరిగింది. సో ఒక్కసారి ఈ డోల్ గురించి చూసుకున్నట్టయితే ఇండియాలోనే కాదు, ఇండియా, కంబోడియా, నేపాల్, భూటాన్, మయన్మార్, థాయిలాండ్, సెంట్రల్ ఏషియా రీజన్స్లో మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇండియాలో చూసుకుంటే ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, అస్సాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఇది కార్నివోరస్, చూడడానికి స్మాల్ వుల్ఫ్ లాగా ఆర్ చిన్న డాగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ ఈవినింగ్స్లో ఎక్కువ హంటింగ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కన్జర్వేషన్ స్టేటస్ చూసుకుంటే IUCNలో ఎండేంజర్డ్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 2 అండ్ సైట్స్ అపెండిక్స్ 2. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి సుగమ్య భారత్ యాప్. రీసెంట్గా ఈ సుగమ్య భారత్ యాప్ని రీవ్యాంప్ చేయడం జరిగింది. సో ఈ సుగమ్య భారత్ యాప్ ఏంటి అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క యాక్సెసిబిలిటీ కోసం అని చెప్పేసి తయారు చేసినటువంటి యాప్. సో ఇప్పుడు ఈ కొత్త రీవ్యాంప్డ్ వర్షన్ వచ్చేటప్పటికి దాదాపు 10 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. అండ్ దాంతోపాటు జియో ట్యాగ్డ్ లొకేషన్స్, అంటే మనం ఏదైనా ఫోటో తీసి దాన్ని జియో ట్యాగ్ చేస్తే సో అది వెంటనే ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసే అవకాశం ఉంటుంది ఈ యాప్లో. సో ఈ సుగమ్య భారత్ యాప్కి రీవ్యాంప్డ్ వర్షన్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చే అండ్ దాంతోపాటు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ కూడా స్టార్ట్ చేశారనమాట ఇందులో. నెక్స్ట్ గ్రీన్ క్లైమేట్ ఫండ్. సో కొత్త ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పేసి గ్రీన్ క్లైమేట్ ఫండ్ దాదాపు $120 million గ్రాంట్ చేయడం జరిగింది. ఒక్కసారి గ్రీన్ క్లైమేట్ ఫండ్ చూసుకుంటే వరల్డ్లో ఉన్నటువంటి లార్జెస్ట్ క్లైమేట్ ఫండ్ ఇది. అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఈ డెవలపింగ్ కంట్రీస్లో నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా, ఇంత కాంట్రిబ్యూషన్స్ చేయాలి అని చెప్పేసి సో వాటిని హెల్ప్ చేయడం కోసం, కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం కోసం వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్కి వీళ్ళు ఫినాన్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది COP16 UNFCCC COP16లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. COP16 ఎక్కడ జరిగింది? 2010 క్యాన్కమ్లో జరిగింది COP16 అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి గవర్నెన్స్ వచ్చేటప్పటికి ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్కి ఒక బోర్డు ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఈ గవర్నెన్స్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇది ట్రాన్సిషన్ బాండ్స్. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ IFSCA అంటారనమాట. సో ఈ ట్రాన్సిషన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాండ్స్ ఇవ్వడానికి కావాల్సినటువంటి ఫ్రేమ్వర్క్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సిషన్ బాండ్స్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది చెప్తాము. హార్డ్ టు డీల్ సెక్టర్స్ ఉంటాయి కదా, అంటే చాలా కష్టం వాటిని కార్బన్ న్యూట్రల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, హార్డ్ టు ఎబేట్ సెక్టర్స్ ఉంటాయి. సో ఈ సెక్టర్స్ని ప్రోగ్రెసివ్గా డీకార్బనైజ్ చేసుకోవడము అండ్ సస్టైనబుల్ సెక్టర్స్ వైపుకు మార్చడము వీటిని. సో అది మేజర్ ఉద్దేశం ఈ ట్రాన్సిషన్ బాండ్స్కి. అయితే ఈ ట్రాన్సిషన్ బాండ్స్ గురించి చూసుకున్నట్టయితే సెబీ ప్రకారం గ్రీన్ డెప్ట్ సెక్యూరిటీ అనే కేటగిరీలో పడుతుంది అనమాట. అంటే ఏంటి అంటే గ్రీన్ ప్రాజెక్ట్స్కి ఇచ్చేటటువంటి డెప్ట్ సెక్యూరిటీ కేటగిరీస్లో పడుతుంది. ఓకే,
నెక్స్ట్ది సర్వైలెన్స్ ప్రైసింగ్. న్యూయార్క్ స్టేట్ సర్వైలెన్స్ ప్రైసింగ్. నెక్స్ట్ది సర్వైలెన్స్ ప్రైసింగ్. నేషనల్ రీటైల్ ఫెడరేషన్ వాళ్ళు న్యూయార్క్ స్టేట్ మీద ఒక సర్వైలెన్స్ ప్రైసింగ్ మీద సూ చేయడం జరిగిందనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సర్వైలెన్స్ ప్రైసింగ్ అంటే ఏంటి అనేది తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన డేటాని కలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెప్టోలో వాడుతున్నారు లేదా బ్లింకిట్లో వాడుతున్నారు, మీ డేటాని కలెక్ట్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా ఈ ప్రోడక్ట్ పెడుతున్నారు అనే విషయం వాళ్ళు తెలుసుకొని, అండ్ స్పెసిఫిక్గా ఈ టైంకి పెడుతున్నారు అనే విషయం మీరు వాళ్ళు తెలుసుకొని, సో దాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ రేట్ని పెంచడము లేదా తగ్గించడము, ఒక్కో పర్సన్కి ఒక్కోలాగా ఒక ప్రోడక్ట్ రేట్ని చూపించడము, సో వీటన్నిటిని సర్వైలెన్స్ బేస్డ్ ప్రైసింగ్ అని చెప్తారనమాట. సో బేసిక్గా ఏమంటున్నారంటే బ్రౌజింగ్ హిస్టరీ, లొకేషన్, పర్చేస్ హిస్టరీ అండ్ మోర్, ఇలాంటి మెట్రిక్స్ అన్ని వాడుకొని మీకు స్పెసిఫిక్గా వేరే రేట్ చూపించడానికి సర్వైలెన్స్ ప్రైసింగ్ అంటారు. సో ఇలాంటి సర్వైలెన్స్ ప్రైసింగ్ ఉండకూడదు అని చెప్పేసి న్యూయార్క్ స్టేట్ మీద సూ చేయడం జరిగింది. నెక్స్ట్ మానస్ సరోవర్ లేక్. సో ఇక్కడ మానసరోవర్ లేక్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే లాస్ట్ 5 years తర్వాత, దాదాపు 5 years తర్వాత ఫస్ట్ టైం మానసరోవర్ ట్రెక్ ఇండియా నుంచి వెళ్తున్నారు అనమాట. 5 years ముందు ఏం జరిగింది అంటే ముందు వరకు ట్రెక్ వెళ్ళేవాళ్ళు, కానీ అప్పుడు ఇండియా చైనా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సో దానివల్ల మానసరోవర్ ట్రెక్ అనేది ఆగిపోయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మానసరోవర్ టిబెట్లో ఉంటుందన్నమాట ఇక్కడ. సో స్పెసిఫిక్గా ఇక్కడ నేపాల్ నుంచి మనం టిబెట్ ఎంటర్ అవుతాము. అండ్ మౌంట్ కైలాష్ ఉంటుంది కదా, మౌంట్ కైలాష్ కింద వైపుకి మానసరోవర్ లేక్ అనేది ఉంటుంది. మానసరోవర్ లేక్ వచ్చేటప్పటికి వరల్డ్లోనే హైయెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ కూడా. ఈ మౌంట్ కైలాష్ నాట్ ఓన్లీ ఫర్ హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ అందరికీ చాలా సేక్రెడ్ మౌంటైన్. అండ్ రివర్స్ లైక్ ఇండస్, సట్లెజ్, ఘగ్రా ఇవన్నీ కూడా ఈ మానసరోవర్ లేక్ నుంచే వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కరాయ్ క్యామెల్. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే ఇల్లీగల్గా సాల్ట్ ప్యాన్స్ ఉంటాయి కదా గుజరాత్లో, ఈ సాల్ట్ ప్యాన్స్ని ఇల్లీగల్గా ఎక్కువ చేసేయడం వల్ల ఈ కరాయ్ క్యామెల్ యొక్క ఎక్స్టింక్షన్ అనేది పెరుగుతుంది అండ్ వాళ్ళ యొక్క సర్వైవల్ దెబ్బతింటుంది. అంటే కరాయ్ క్యామెల్ యొక్క సర్వైవల్ అనేది దెబ్బతింటుంది అని చెప్పడం జరిగింది. సో దీంతో పాటు యూపీఎస్సీలో కూడా చూసుకుంటే వెరీ మచ్ రిపీటెడ్ క్వశ్చన్, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్గా కూడా ఉంది. ఒక్కసారి కరాయ్ క్యామెల్ చూసుకున్నట్టయితే ఎండేంజర్డ్ స్పీసీస్ దాదాపు 6,000 క్యామెల్స్ ఉంటాయి అండ్ మాక్సిమం ఆఫ్ దిస్ క్యామెల్స్ కచ్లో ఉంటాయి అనమాట. అది కూడా అరౌండ్ 600 క్యామెల్స్ జామ్నగర్ డిస్ట్రిక్ట్లోనే ఉంటాయి. అండ్ ఇవి మ్యాంగ్రూవ్స్ అండ్ సీ దగ్గర ఉంటాయి కదా, సో అందుకని మ్యాంగ్రూవ్స్ మీద ఎక్కువ లివ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ క్యామెల్స్ స్విమ్ చేయగలవు, దాదాపు 3 kilometers స్విమ్ చేయగలవు. అండ్ ఇక్కడ కరాయ్ అంటే అసలు ఆ పదానికి అర్థం ఏంటి అంటే సెలైన్ అని అర్థం అనమాట, ఉప్పు అనే అర్థము. అండ్ ఇంకొకటి స్పెసిఫిక్గా రబ్రీ లాంటి ట్రైబల్స్ ఈ కరాయ్ క్యామెల్స్ని పెంచుకుంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రెజిల్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మనందరికీ తెలిసిందే ప్రైమ్ మినిస్టర్ 5 nation టూర్లో ఉన్నారు. సో ఈ 5 nation టూర్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదే టైంలో బ్రెజిల్ కూడా వెళ్తున్నారనమాట. బ్రిక్స్ మీటింగ్ తర్వాత బ్రెజిల్ యొక్క స్టేట్ విజిట్ ఉంది అండ్ బ్రెజిల్ మన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని కొనాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఈ టూర్ అండ్ ఈ మీట్ చాలా ఇంపార్టెంట్. అయితే ఒక్కసారి మనం ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి చూసుకున్నట్టయితే దీని ఒక రేంజ్ వచ్చి 4.5 నుంచి 25 kilometers వరకు ఉంది. ఆల్టిట్యూడ్ వచ్చి 100 meters నుంచి 20 kilometers వరకు వెళ్తుంది అండ్ స్పీడ్ వచ్చి సూపర్ సోనిక్ స్పీడ్ అంటే మ్యాచ్ 1.8 నుంచి 2.85 వరకు ఉంటుంది. సో ఆఫ్టర్ మన ఆపరేషన్ సింధూర్ అందులో ఆకాష్ మిసైల్స్ యొక్క సక్సెస్ తర్వాత బ్రెజిల్ ఇస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ దిస్ ఆకాష్ మిసైల్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ రెయిన్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో మొదటిసారిగా ఆర్టిఫిషియల్ రెయిన్ కాన్సెప్ట్ని ట్రై చేస్తున్నారు అనమాట. సో ఆర్టిఫిషియల్ రెయిన్లో ఏంటి అంటే సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్. సో ఈ మినరల్స్ని వాడి ఆర్టిఫిషియల్ రెయిన్ని వాళ్ళు స్టిమ్యులేట్ చేస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ జర్ట్ ఈ కెమికల్స్ని డిస్పర్స్ చేస్తుంది. సో ఆ కెమికల్స్ అక్కడ ఉన్నటువంటి వాటర్ ఉంటుంది కదా అంటే వాటర్ వేపర్, సో వీటిని దగ్గరికి తీసుకొని ఇవి క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి అనమాట. ఇక్కడ ఆర్టిఫిషియల్ రైన్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి వచ్చి హైడ్రోస్కోపిక్, రెండోది వచ్చేటప్పటికి గ్లేషియోజెనిక్ అని చెప్పేసి 2 రకాల ఆర్టిఫిషియల్ రైన్ పద్ధతులు కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ నైల్. ఇథియోపియాలో గ్రాండ్ ఇథోపియన్ రెనైసెన్స్ డ్యామ్ కట్టారనమాట. సో ఇక్కడ ఇథోపియా ఉంటుంది, ఇథియోపియాలో ఇక్కడ గ్రాండ్ ఇథియోపియన్ రెనైసెన్స్ డ్యామ్ కట్టారు. సో ఇది బేసిక్గా ఆఫ్రికాలో లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఇది బ్లూ నైల్ అనేటటువంటి రివర్ మీద కట్టారనమాట. అసలు బ్లూ నైల్ అనేది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అంటే ఇథియోపియాలో లేక్ తానా ఉంటుంది. సో ఈ ఇథియోపియాలో ఉన్నటువంటి లేక్ తానా నుంచి ఆరిజినేట్ అయ్యి ఆ తరువాత మనకి బ్లూ నైల్ వైట్ నైల్తో కలిసి నైల్లో కలిసిపోతాయి అనమాట. నైల్ ఎక్కడికి డ్రైన్ చేస్తుంది? మెడిటేరియన్ సీలోకి ఈ నైల్ రివర్ అనేది డ్రైన్ చేస్తుంది. ఇది ఈ వీక్ కరెంట్ అఫైర్స్ అండ్ వీక్లీ రౌండ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.